అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ మంత్రి కోమటిరెడ్డి మధ్య డైలాగ్ వార్ నెలకొంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ధ్యాసంతా కమిషన్ల మీదనే ఉందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. ఇరిగేషన్ మినిస్టర్ గా మామచాటు అల్లుడిగా హరీష్ రావు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు మంత్రి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ రావు. సభలో ఆధారాలు లేకుండా తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. మీరు చెప్పే నిజాలంటే ప్రజలు ఎక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మీరు ఉప్పల్ నుంచి అక్క 6.5 ఎకరాల 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ అధ్యక్ష 6.5 ఏళ్ళు అయింది. 6.5 ఏళ్ళు అయింది అధ్యక్ష. సేమ్ మొన్న కూడా 6.5 సంవత్సరాలు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మధ్యలో గతంలో గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు లేచింది కాబట్టి పాతకి చెప్పవలసి వచ్చింది. నేను ఆయన గౌరవ సభ్యులు ఫ్లైఓవర్ అధ్యక్ష 7 కిలోమీటర్ల అధ్యక్ష 7 కిలోమీటర్ల ఫ్లైఓవర్లో పిల్లర్ చేసి పెట్టిన ఒక స్లాబ్ వేయలే. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు కాంట్రాక్టర్ నొప్పించి నేను దాన్ని మనం స్టార్ట్ చేయించిన. హైదరాబాద్ విజయవాడ రోడ్డు జాతీయ రహదారిగా 6 లేన్ చేసేది ఉండే. మీకేమైనా రోడ్ల మీద ఐడియా ఉందా? ఎంతసేపు పైసలు వచ్చాయి కాళేశ్వరం తప్ప మీకు రోడ్ల మీద మీకు తెలుసా? కాళేశ్వరం మిషన్ భగీరథ ఒక్క రోడ్ వేసావా? ఒక్కసారి సార్ చాలా ఇంపార్టెంట్ సార్. మీరు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు పోయే అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తా అంటే ఫామ్ హౌస్ పోతానికి 6 రూట్లలో 700 కోట్లతో ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకున్న అధ్యక్ష. ఆర్ఎండ్బి మినిస్టర్ గారు నా భువనగిరి పార్లమెంట్ పక్కకు వస్తుంది. 6 రూట్లలో ఎక్స్ప్రెస్ హైవేలు రాష్ట్రం మొత్తం వదిలిపెట్టి ఫామ్ హౌస్ కే 700 కోట్ల రోడ్ వేసాను. అందుకనే గౌరవ సభ్యులు మన హరీష్ బాబు గారు చెప్పే విషయంలో కూడా తప్పకుండా రాజీవ్ రహదారిని దాని మీద మననే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఇప్పుడు మా మదన్ చెప్పిన రోడ్డు కానివ్వండి, శ్రీశైలం పోవడానికి కల్వకుర్తికి వెళ్ళి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేయించి డిపిఆర్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ మీదుగా ప్రకాశం ఆంధ్రాకు పోవాలంటే 60 కిలోమీటర్లు తక్కువైతుంది. అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యరని చెప్పి ఫ్లైఓవర్ కడుతున్నాం. దాన్ని కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పించాం. దాంతోపాటు ఈరోజు విజయవాడకు కూడా మార్చి వరకు దాని డిపిఆర్ టెండర్ పిలిచినాం. 6 లేన్గా చేస్తున్నాం. అలాగే గౌరవ సభ్యులు చెప్పిన హరీష్ బాబు గారు చెప్పిన రామగూడెం రోడ్డు కూడా నేషనల్ టేక్ ఓవర్ చేయండి. 2035 వరకు ఉన్న అది టర్నింగ్స్తో రోడ్డు కూడా సేఫ్టీ లేదు. దాన్ని కూడా నేషనల్ హైవే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రంలో ఒకటే అధ్యక్ష మా టార్గెట్ అన్ని ప్రాజెక్టుతో ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్, మండల కేంద్రానికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ 2 లేన్ రోడ్. వీళ్ళు 10 ఏళ్ళల్లా చేసింది ఏమీ లేదు అధ్యక్ష. చేసిన 99% అట్లా చెప్పడానికి కూడా కొంచెం అధ్యక్ష వీళ్ళని ఒక నిమిషం అధ్యక్ష 99% అయిపోతే మాకు పనే లేదు అధ్యక్ష. ఇప్పుడు దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా 2 సార్లు నేమ్ చేసిండ్రు. ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎలియే మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎలియే మినిస్టర్ గారు డైరెక్ట్గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషను హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు